ఈరోజు మనం పాలు, వాటిలోని పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం. మీలో చాలామంది రోజు పాలు తాగుతారు. కొంతమంది ఇష్టంగా తాగితే, మరికొంతమంది అమ్మ కొడుతుందనో లేదా తిడుతుందనో బలవంతంగా తాగుతారు. ఏది ఏమైనా పిల్లలు ప్రతిరోజు పాలు తాగుతూ ఉండాలి. ఈ పాలు తాగటం వల్ల లాభాలు ఏమిటో అవి మీరు తప్పకుండా తెలుసుకొని ఉండాలి. పాలు జంతు సంబంధమైన ఆహారం. అంటే వివిధ రకాల జంతువుల నుంచి మనకి పాలు లభిస్తాయి. మనం రోజు తాగే పాలు ఆవు లేదా గేదెల నుంచి లభిస్తూ ఉంటాయి. కొంతమంది మేకపాలు తాగుతారు. తల్లిపాలు పిల్లలకి ఎంత మేలు చేస్తాయో ఈ మేకపాలు కూడా అంతే మేలు చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఒంటెపాలు తాగుతూ ఉంటారు. పుట్టిన పసిపిల్లలకి మొట్టమొదటిసారిగా ఇచ్చే ఆహారం తల్లిపాలే. ఆ పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆవు పాలు, గేదె పాలు కూడా ఇస్తారు. అలాగే మేకపాలు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. మరి అందరిళ్లల్లోనూ ఆవులు, గేదెలు లభ్యం కావు కదా. కొంతమంది ఆవులను, గేదెల్ని పెంచి వాటి పాలని సేకరించి మనందరికీ ఇళ్ళకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇలా ఇళ్ళకి తీసుకొచ్చి పాలు అమ్మేవాళ్ళని పాలు అమ్మేవాళ్ళు అంటాము. కొంతమంది అయితే ఆవుల్ని, గేదెల్ని మన ఇంటి దగ్గరికే తీసుకుని వచ్చి మన కళ్ళ ముందే పాలను పితుకుతారు. మీరెప్పుడైనా ఆవు లేదా గేదె పాలు పితకటం చూసారా? ఈ పొదుగుని శుభ్రంగా నీళ్లతోటి కడిగి ఇలా 2 చేతులతోటి పాలని పితుకుతారు. కొంతమంది పాలమ్మేవాళ్ళు ఈ పాలని పాల కేంద్రానికి తీసుకుని వెళ్ళి అక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఈ పాల కేంద్రం వాళ్ళు వాటిని ప్యాకెట్లలో నింపి రవాణా చేసి పాల బూతులకి సరఫరా చేస్తారు. అక్కడి నుంచి ఆ పాలు ప్రజలకి పంపిణీ చేయటం జరుగుతుంది. అలా పంపిణీ చేయగా మిగిలిన పాలని పాల పొడిగా మారుస్తారు. మనకెప్పుడన్నా పాలు లభ్యం కానప్పుడు ఆ పాల పొడిలో కాసిని వేడి నీళ్లు కలిపి మనం పాలు తయారు చేసుకోవచ్చు. పిల్లలు, ఇప్పుడు మీరందరూ ప్రతిరోజు పాలు తాగుతారు. అలాగే అన్నంలో మజ్జిగ లేదా పెరుగు కూడా వేసుకుంటూ ఉంటారు. కూరల్లో నెయ్యి కలుపుకుంటారు. అప్పుడప్పుడు మీ అమ్మ వెన్న, మీగడ లేదా జున్ను పెడుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ కూడా పాల నుంచి వచ్చినవే. ఈ పాల నుంచి పెరుగు, మజ్జిగ, నెయ్యి, మీగడ, వెన్న, జున్ను ఇవన్నీ తయారవుతాయి. ఇప్పుడు ఈ పాలలోని పోషక పదార్థాలు ఏమిటో, వాటి లాభాలు ఏమిటో తెలుసుకుందాం.
పాలలోని పోషక పదార్థాలు. పోషక పదార్థాలు అవి చేసే పనులు. ముందుగా పాలలో ఏ ఏ పోషక పదార్థాలు ఉన్నాయో తెలుసుకుందాం. కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు, ఇవన్నీ పాలలోని పోషక పదార్థాలు. ఇప్పుడు అవి చేసే పనులేమిటో తెలుసుకుందాం. కొవ్వు పదార్థాలు శక్తినిస్తాయి. మాంసకృతులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు సహాయపడతాయి. ఖనిజ లవణాలు ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. విటమిన్లు కళ్ళను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నీరు శరీర సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ పాలలో సులభంగా జీర్ణమయ్యే అన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. అందుకే పాలని సంపూర్ణ ఆహారం అంటారు. ఈ పాలు అన్ని వయసుల వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా మీలాంటి చిన్నపిల్లలు తప్పకుండా పాలు తాగాలి. పిల్లలతో పాటు ముసలి వాళ్ళు, రోగులు పాలు తప్పకుండా తాగాలి. ఈ పాలతో పాటు మంచి పోషక పదార్థాలున్న పెరుగు, మజ్జిగ మనం ఆహారంలో తీసుకోవాలి. కొంతమంది బీరకాయ, టమాటా, సొరకాయ, అరటికాయ కూరలు తయారు చేసేటప్పుడు వాటిల్లో పాలు పోసి వండుతారు. పాలతోటి కాఫీ, టీ వంటి పానీయాలు తయారు చేస్తారు. ఇక పాలతో కాఫీ, టీనే కాదు, పాయసం కూడా తయారు చేస్తారు. వీటితోటి స్వీట్లు కూడా తయారు చేయడం జరుగుతుంది. గోధుమ రొట్టెలు తయారు చేసేటప్పుడు ఆ గోధుమ పిండిలో నీళ్ల బదులు పాలు కలిపితే ఆ రొట్టెలు మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఈసారి మీ ఇంటికి పాలు రాగానే ఆ పాలని మీ అమ్మ ఏం చేస్తుందో మీరు గమనించండి. మొట్టమొదటగా మీ అమ్మ పాలని కాగబెడుతుంది. ఆ కాగబెట్టిన పాలని తోడేసి పెరుగు తయారు చేస్తుంది. అలా తయారైన పెరుగుని ఒక కవ్వం తీసుకొని దాంట్లో నీళ్లు పోసి గిలకొట్టి మజ్జిగ తయారు చేస్తుంది. ఈ మజ్జిగ తయారు చేసేటప్పుడు దాని మీద వెన్న వస్తుంది. ఆ వెన్నని కాచి నెయ్యి తయారు చేస్తుంది. ఈ నెయ్యితోటి, వెన్నతోటి రకరకాల మిఠాయిలు, పిండి వంటలు తయారు చేస్తుంది. పిండి వంటలు, మిఠాయిలు అనేటప్పటికీ మీ అందరికీ నోరు ఊరుతూ ఉండొచ్చు. చూసారుగా పాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకనే మీరందరూ కూడా రోజు పాలు తాగి ఆరోగ్యంగా ఉండండి, బాగా చదువుకోండి. ఇప్పటి వరకు మనం పాలు, దాంట్లో ఉన్న పోషక పదార్థాలు ఏమిటి, వాటి ఉపయోగాలు ఏమిటి తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళొక్కసారి వాటిలోని ముఖ్యాంశాలు ఏమిటో తెలుసుకుందాం. పాలు జంతు సంబంధమైన ఆహారం. పసిపిల్లలు తల్లిపాలు తాగుతారు. పాల నుండి పెరుగు, మజ్జిగ, వెన్న, మీగడ, జున్ను తయారు చేస్తారు. పాలలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారం అంటారు. ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది.